శివుడు పెట్టిన శాపం వల్ల పార్వతీదేవి భూలోకంలో జన్మించి ఒక మత్స్యకారుడు ఇంట్లో పెరుగుతుంది. అలా మత్స్యకారుల దగ్గర పెరగడం వల్ల చేపలు పడుతూ పడవలు నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే పార్వతీదేవి కైలాసంలో లేకపోవడం వల్ల శివుడు ఎంతో బాధపడడం గమనించిన నంది ఎలాగైనా శివపార్వతులను కలపాలి అని ఒక పథకాన్ని ఆలోచించి భూలోకానికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద తిమింగలం రూపంలోకి మారి మత్స్యకారుల తీరం మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ పడవలన్నింటినీ నాశనం చేస్తుంది. దాంతో పర్వత మత్స్యకారుల నాయకుడు ఇలా అంటాడు, ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వాళ్ళకి తన కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. చాలా మంది మత్స్యకారులు ఈ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరి వల్ల అవకపోవడంతో శివుడు భూలోకంలోకి ఒక మానవ అవతారం ఎత్తి తీరంలోకి వెళ్లి తిమింగలాన్ని బంధించి తిరిగి వస్తాడు. అలా మానవ రూపంలో శివ పార్వతులకి వివాహం జరుగుతుంది. వివాహమైన తర్వాత శివ పార్వతులు వాళ్ళ యథా రూపంలోకి వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్లిపోతారు. అసలైన ప్రేమ అంటే ఇదే కదయ్యా. అందరూ చెప్పండి, హర హర మహదేవ, హర హర మహదేవ, శంభో శంకర.